ప్రతి మహిళకు మాతృత్వం ఓ వరం. వివాహమైనప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకునేందుకు ఆరాటపడుతుంది. గర్భం దాల్చాను అన్న విషయం తెలియగానే ఆమె ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. ఎప్పుడెప్పుడు తన బిడ్డను భూమి మీద పడుతుందా అంటూ కళ్ళు కాయేలా ఎదురుచూస్తుంది. అయితే ఆ సమయంలో కొన్ని అనుమానాలు కూడా ఆమె చుట్టుముడతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం నమ్మాలి, ఏవి నిజం, ఇలాంటివన్నీ ఆమెను తొలిచేస్తూ ఉంటాయి. అలాంటి సందేహాలన్నింటికీ మన పూర్వీకులే సమాధానాలు. గర్భం దాల్చినప్పటి నుంచి పెద్దవారు ఎన్నో విషయాలు చెప్తుంటారు. అది చాదస్తం అనుకుంటూ చాలామంది పెడచెవిన పెడతారు. కానీ నిజానికి పెద్దల మాట సద్దిమూట అన్నది గుర్తుంచుకోవాలి. చెప్పిందే చెప్తున్నారంటూ విసుగు చెందకుండా వాటిల్లో నిజం ఉందని తెలుసుకోండి. అవును, నిజమే, ఇవి శాస్త్రీయంగా కూడా నిజమయ్యాయి కాబట్టి వాటిని చులకనగా చూడొద్దు. అందులోని కొన్ని విషయాల్లో అసలు ఎంత నిజం ఉంది, ఎంతవరకు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు గుండెల్లో మంట సమస్యను ఎదుర్కొంటారు. దీనికి పుట్టే బిడ్డకు జుట్టు ఎక్కువగా ఉండనే గుండెల్లో మంట వస్తుందని అంటుంటారు. అయితే ఇందులో కాస్త నిజం కూడా ఉంది. నిజానికి కడుపుతో ఉన్న సమయంలో కాస్త జీర్ణశక్తి తగ్గుతుంది. ఆ సమయంలో గుండెల్లో మంట, వాంతులు సర్వసాధారణం. పుట్టే బిడ్డకు జుట్టు ఉంటే కూడా ఇలాంటివే జరుగుతుంటాయని కొన్ని కేసుల్లో నిరూపితమైంది. దీనికి కారణం ఏంటంటే హావ్కిన్స్ యూనివర్సిటీకి కొంతమంది గర్భవతులపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. కాబట్టి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. గర్భం దాల్చింది మొదలు కాన్పు అయ్యేంత వరకు తల్లులకు ఒకటే ఆలోచన, అదే పుట్టేది ఆడనా మొగనా అని. అయితే ఈ విషయంలోనూ ఓ అంశం ఉంది. ఎందుకంటే అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్ల స్థితి మారడానికి దోహదం చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కేవలం దీనివల్లే అబ్బాయి పుడతాడన్న విషయాన్ని మాత్రం పరిశోధకులు నిర్ధారించలేదు. అయితే అరటిపండులో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇవి గర్భ సమయంలో మహిళలకు మేలు చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో అరటిపండ్లు హ్యాపీగా తినేయవచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఆ ఆనంద విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, ఆరాటపడుతుంటారు. కానీ ఇంట్లోని పెద్దవారు అప్పుడే అందరికీ చెప్పొద్దు, మంచిది కాదని చెబుతారు. దీనికి వారు చెప్పే కారణం దిష్టి తగ్గుతుందని చెప్పడం. అందువల్ల అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి మాట అటుంచితే గర్భ సమయంలో మొదటి 3 నెలలు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 4-5 నెలల తర్వాత అయితే ఆ అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఆ సమయంలో అందరికీ చెప్పినా పర్లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. అయితే కడుపుతో ఉన్న టైంలో కుంకుమ పువ్వు తీసుకుంటే పుట్టే పిల్లలు మంచి రంగులో పుడతారని చెబుతారు. దీనిపై పరిశోధనలు జరిగాయి. అయితే ఇదే నిజమని నిర్ధారణ అయితే కాలేదు. కానీ కుంకుమ పువ్వులోని ప్రత్యేక గుణాల వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇది మోతాదులోనే తీసుకోవాలి. మంచిది కదా అని ఎక్కువ తీసుకోకూడదు. దీనివల్ల వేడి చేయడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోవడం మంచిది. డెలివరీ సమయంలో ఆడపిల్ల అయితే త్వరగా డెలివరీ అవుతుంది. మగపిల్లాడు అయితే నొప్పులు ఎక్కువగా వస్తాయి. అదే కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే త్వరగా బయటికి వస్తారు అని చెబుతారు. ఇందులో అంతగా నిజం లేదు. నొప్పులు రావడం అంటే అది బిడ్డ బరువుపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆడపిల్ల అయితే నొప్పులు తక్కువ వస్తాయి, మగపిల్లాడైతే ఎక్కువ నొప్పులు, ఆడపిల్ల అయితే తక్కువ నొప్పులు అని కూడా ఎక్కడ ఆధారం లేదు. కాబట్టి వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళొద్దని కూడా చెప్తుంటారు. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. ఇది మూఢనమ్మకం అని చెబుతుంటారు. కానీ ఇందులో ఉన్న వాస్తవం ఏంటంటే చనిపోయిన వారిని చూస్తే బాధ కలగడం కామన్. ఇది తల్లికి బిడ్డకి అంత మంచిది కాదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎలా ఫీల్ అయితే బిడ్డపై ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఎలాంటి విషయంలోనూ ఆందోళన చెందొద్దు, బాధపడొద్దు. గట్టిగా అరవడం, ఏడవడం ఇలాంటి ప్రతికూల ప్రభావాలన్నీ బిడ్డ ఎదుగుదలపై పడతాయి. ప్రతి మహిళ గర్భ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టే పిల్లలు అంత ఆరోగ్యంగా పుడతారు. ఈ విషయాన్ని కాబోయే తల్లులు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని మామూలు సమయాల్లో ఉన్నట్టే ఉంటూ తన పుట్టబోయే బిడ్డ ప్రాణానికి హాని కలిగించవద్దు. గర్భ సమయంలో ఎంత ఆనందంగా ఉంటే అన్ని మంచి లాభాలు పిల్లలకి కలుగుతాయి. వీటిని గుర్తుపెట్టుకోవాలి.
సమయానికి భోజనం చేయాలి, వైద్యులు చెప్పే సలహాలు పాటించాలి, వారు ఏ ఏ పనులు చేయాలని చెబుతారో అవన్నీ తప్పకుండా చేయాలి. అదేవిధంగా ఇంట్లోని పెద్దవారు చెప్పే మాటలను కూడా ఆచరించాలి. చాలా వరకు వాళ్ళు జీవితంలో అన్నీ మనకంటే ముందే చూశారన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతేగాని చాదస్తపు మాటలు అంటూ వాటిని తీసి పారేయాల్సిన అవసరం లేదు. అన్నింటికీ ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ ప్రతి విషయంలో ఎంతో కొంత నిజం మాత్రం దాగి ఉంటుంది. గర్భ సమయంలో ఉన్నప్పుడు అది కేవలం మీకోసం మాత్రమేనంటూ ఆలోచించకుండా మీతో పాటు ఇంకో ప్రాణం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూశారుగా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ ఆంధ్ర. Like and subscribe Eagle Health and Beauty.